ఏ మాట కామాటినోలా మన దేశం మొత్తంలా గుజరాతోళ్ళ కానీ బగ్గ పైసలు ఉంటాయి కావచ్చు. ఎన్ని పైసలు అంటే అసలు ఆ పైసలను ఏం చేయాలనో కూడా వాళ్ళకు సమజే అయితే లేదు. అందుకే కావచ్చు గాలిలా మనుషుల మీద ఎగజల్లుతుంటారు. గటనే అనిపిస్తున్నది ఈనాడుమా. ఎందుకో మీరు కూడా చూడుర్రి. ఆగో కుప్ప, నోట్ల కుప్పనే. ఆ కుప్పల చూడురి కానొస్తుందా? మనిషే నోట్లల్లా దాడిసి ముద్దైపోయిండు. గవన్నీ ఒరిజినల్ నోట్లేనోళ్ళ అండున్నది ఒరిజినల్ మనిషే, ఏ మనిషి కాదు. అయితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లే గాన కచేరీ పెట్టిరు. ఆ కచేరీలా గోపాల్ అనే ఈ గాయకుడు భక్తి పాటలు వాడిండు, మంచిగా వాడిండట. ఇక ఈయన పాడుతుంటే అక్కడికి వచ్చినోళ్లకు ఒక సంబరం కాదోల్లా. ఆ సంబరంలోనే ఆ పాటగాని మీద ఇగో ఇట్లా పైసలు ఎగజల్లిరు. అప్పట్లో మన కాడ సినిమా టాకీస్లకు కదా బత్తాల కాగితాలు తీసుకొని ఎట్లా జల్లేటోలో గుజరాత్ల పైసల నోటను గట్ల బత్తాలలో పట్టుకువేరు. ఇక చెప్పు కథ అంటే వాళ్ళకు పైసలు కూడా కాగితాల లెక్క అయిపోయింది అన్నట్టు. నిజంగా కూసున్న జాగలు నేను అచ్చలకు లచ్చలు ఎగిరొచ్చినాయి అంటే ఉత్తముచ్చట్న. అసలు ఈ పైసల నోట్లల్లో మునిగి పాపం గాలి ఆడుతుందో ఆడదో అన్నట్టు అయిపోయింది. అసలు ఇప్పుడనే కాదు గుజరాత్లో గిసేంటి మత్తుగా జరుగుతూనే ఉంటాయి. ఎవరన్నా పాటలు మంచిగా పాడితే చాలు ఇగో గిట్లా ఎగజల్లుతూనే ఉంటారు. అంటే ఆ రాష్ట్రంలో గిన్ని గానం పైసలు ఉన్నాయి అన్నట్టు గిట్లనే అనుకుంటారు.